అసలు ఇలాంటి వ్యక్తిని నా యేసయ్య నాకు భర్తగా ఎలా ఇచ్చాడు? అరే, నా పెళ్ళి కోసం ఎన్ని కలలు కన్నాను. ప్రభువు నా కలలన్నీ క్రాష్ చేసి ఇలాంటి ఒక సాధారణమైన సాదాసీదా వ్యక్తిని నా భర్తగా చేశాడు. అసలు ఈ వ్యక్తిని నా భర్తగా నేను అంగీకరించగలనా? మన పెళ్ళి ఇంత ఫాస్ట్గా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు సాషా. ఇట్స్ బిన్ 10 years సాషా. నేను కంటి నిండా నిద్రపోయి 10 ఏళ్ళుగా పరిగెడుతూనే ఉన్నాను. నా కన్నీళ్లు కేవలం ఆ ప్రభువుకి మాత్రమే తెలుసు. అయ్యో, తను దేనికోసం అంత బాధపడుతున్నారు? ఏంటి ఇదంతా కళ? అబ్బా, ఇది నిజంగా కళ లేక దేవుని దర్శనమా? సాషా, ఎన్నాళ్ళే ఇలా? అరే, ఆంటీ సిచ్యువేషన్ చూస్తున్నావు. తనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇప్పుడు నీ పెళ్ళి టెన్షన్ ఒకటి. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏదో ఒకటి స్పష్టంగా చెప్పేసే. సాషా, ఆంటీ నిన్ను అడిగి అడిగి విసిగిపోయి నాకు ఫోన్ చేసింది. అసలు నీ మనసులో మాట ఇప్పుడైనా నాతో చెప్పవే. నేను నీకు అమ్మకి చెప్పి చెప్పి విసిగిపోయావేనా? దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏది ఏమైనా, ఎంత ఆలస్యమైనా తన కోసమే నేను ఎదురు చూస్తా. ఈవెన్ అది అబద్ధమైతే ఇలా ఉండిపోతా తప్ప దేవుని మాట జవదాటలేను నేను. సాషా, ప్లీజ్ స్టాప్ ఇట్. అంత ఫూలిష్గా మాట్లాడికే. ఏదో కళ వచ్చిందంట, అందులోని భర్తగా వచ్చిన వ్యక్తి నీతో తన కష్టం పంచుకున్నాడట. వెంటనే నువ్వు తనతో ప్రేమలో పడిపోయావట. అసలు నువ్వు చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? కాస్త ప్రాక్టికల్గా ఆలోచించవే. ఎవరైనా మనకి తగ్గ సంబంధమా, మన చదువు ఒదుగుకి తగ్గవాడా అని ఆలోచిస్తారు. నువ్వేంటే పిచ్చిదానిలో కష్టం అనుభవిస్తున్న వ్యక్తిని లైఫ్లో కోరుకుంటున్నావు? నా మాట విని ఇదంతా వదిలే. దేవునికి నీకన్నా నాకన్నా ఎక్కువ తెలుసు వీణా. నేను అందరిలా ఆలోచించను అని ఆయనకి తెలుసు. అందుకే ఆ దర్శనం నాకు ఇచ్చారు. అందరూ సంతోషంలో దేవుని ప్రేమను వెతుక్కుంటారు. నేను మాత్రం కష్టాలలో ఆయన కృపను వేడుకుంటాను. దేవుడు కష్టంలో ఉన్న ఒక వ్యక్తికి నన్ను సహకారిగా పంపించాలి అనుకుంటున్నారు అంటే మేబీ ఆ వ్యక్తికి దేవుడు నా ద్వారా విడుదల అనుగ్రహించాలి అని అనుకుంటున్నారేమో. మనం ఎందుకు అలా ఆలోచించకూడదు? ఆ వెధవ థీరీలు చెప్పుకు సాషా. ఇది లైఫ్. అవన్నీ చెప్పినంత ఈజీ కాదు. ఎందుకు కాదు? రూతు లాంటి దుర్భరమైన జీవితాన్ని విడిపించడానికి బోయాజ్ని దేవుడు తనని సమీప బంధువు రూపంలో పంపించలేదా? ఆ రోజు బోయాజ్ గనుక మోయాబు స్త్రీని పెళ్లి చేసుకుంటే 10 తరాల శాపం వెంట వస్తుంది అని తెలిసి కూడా దేవుని చిత్తానికి లోబడి రిస్క్ చేయకుంటే ఆనాడు దావీదు లాంటి దేవుని ఇష్టానుసారుని యొక్క జీవితానికి బీజం పడేదా? దేవుని చిత్తం కోసం శాపమైన, కన్నీరైనా, దుఃఖమైన, కష్టమైన ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 తరాల మోయాబు శాపాన్నైనా సరే 10 తరాలకు ఆశీర్వాదంగా మార్చగలిగే శక్తి మన ప్రభువుకి ఉంది. అదే నా విశ్వాసం. అయ్యో, బైబిల్ నిన్ను పూర్తిగా పిచ్చిదాన్ని చేసేసింది. ప్రభువా, ఇట్స్ బిన్ అ ఇయర్. నీ దర్శనం నేను చూసిన రోజు నుండి నేటి వరకు నీ మాటకు విధేయత చూపించి వస్తున్న ప్రతి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాను. ఇంకా ఎన్నాళ్ళు దేవా? కొన్నిసార్లు నా పరిస్థితి నిజంగా ఆ కళ నీ దర్శనమేనా లేదా నా ఊహ అని నా మనస్సే నన్ను ప్రశ్నిస్తుంది. ఇది నీ వలన కలిగిన దర్శనం అయితే మాత్రం నాకు నీ కోసం ఎదురు చూసే, తన కోసం ఇంకా ప్రార్థన చేసే శక్తినివ్వు. ఆమెన్.